నమస్కారం. అద్దంకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. లోక్ భవన్ లో గవర్నర్ తో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమంకు అద్దంకి వాసికి ఆహ్వానం. మున్సిపల్ సిబ్బందిని నదిలో ప్రాణాలకు తెగించి కాపాడిన ధైర్య సాహసాల గుర్తింపు. సింగరకొండపాలెం ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన బంకును తొలగించిన పురపాలక సిబ్బంది. శరవేగంగా సాగుతున్న అద్దంకి మినీ బైపాస్ పనులు. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్ లో గవర్నర్ తో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అద్దంకి పట్టణం మొండితోకపాలెంకు చెందిన సుకుమార్ కు బుధవారం ఆహ్వానం అందింది. సుకుమార్ గత ఏడాది గుండ్లకమ్మ నదిలో చిక్కుకున్న మున్సిపల్ సిబ్బందిని కాపాడేందుకు పడవలో వెళ్లి ఒక్కొక్కరిని ధైర్యంగా ఒడ్డుకు తీసుకొచ్చి కాపాడారు. బ్యాంకు రుణాలపై ఈ నారీలకు రెండవ రోజు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అద్దంకి వెలుగు కార్యాలయం వద్ద ఏపీఎం ప్రసాద్ బాబు డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలకు వెలుగు పథకం ద్వారా అందిస్తున్న శ్రీనిధి ఉన్నతి రుణాలపై అవగాహన కల్పించారు. మన డబ్బులు మన లెక్కలపై అవగాహన కల్పించారు. సభ్యులందరి చేత యాప్ డౌన్లోడ్ చేయించారు. ఈ కార్యక్రమంలో సీసీలు పాల్గొన్నారు. బ్యాంకు రుణాలు 25 కోట్ల రూపాయలు అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి గతంలో కూడా కాదు. ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరానికి శ్రీనిధి కూడా రన్నింగ్ లో ఉంది. బ్యాంకు రుణాలు 25 కోట్లు తీసుకున్నాము. ఉన్నతి లోన్ చేశాము. ఈ మధ్య నిన్న కొత్తగా సిఏ ఇచ్చాము. పొదుపులో తీసుకున్నాము. ఇవన్నీ ఉన్నాయి. తీసుకున్న వాళ్ళు చెప్పారు కరెక్ట్ గా ఏదో ఒక లోన్ బ్యాంకులో ఏదో ఒక లోన్ కాదు, నాకు బ్యాంకు లోనే ముందు కాటి రావాలా. బ్యాంకు లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేసేస్తారా? ఒకసారి మనోడు ఫోటో తిందమ్మా. నేను చెప్పింది అర్థమైందమ్మా. నేను చెప్పింది అందరు లోన్ తీసుకున్నాం కదా. మీరు ఎట్లా చేయాలండి? నువ్వు ఎంత తీసుకున్నామా? 15,000. ఎంత లోన్ తీసుకున్నావు? నేను అన్ని బ్యాంకులో సరే కూర్చోండి. సరే ఏదేమైనా బ్యాంకు లోన్ ఒకటి 10% జరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరమే. ఈ ఆర్థిక సంవత్సరం అంటే నిన్న ఏప్రిల్ 1 నుంచి ఇది జనవరి 22లో ఉన్నామా, 22వ తేదీ దాకా 25 కోట్ల రూపాయలు తీసుకున్నాము. మండలంలో 25 కోట్లు అంటే సుమారు మనకి 1200 గ్రూపులు ఉంటే మండలంలో ఈ 25 కోట్లు అడిగి 150-200 గ్రూపులు తీసుకున్నాం. సరే బ్యాంక్ లోన్ ఒకటి అయిపోయింది. రెండో లోన్ శ్రీనిధి లోన్ అని ఇంకోటి ఉంది. తెలుసా శ్రీనిధి లోన్ అసలు ఎవరికైనా? నువ్వు ఒక్కదాన్ని కాదమ్మా. శ్రీనిధి లోన్ తెలుసా? ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలందరూ ఈ నాలుగు తెలియాలి. శ్రీనిధి తెలుసా? నువ్వు చెప్పమ్మా. నువ్వే నుంచో. సింగరకొండపాలెం ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన బంకును పురపాలక సిబ్బంది తొలగించారు. అద్దంకి కాలువ కట్టపై నివాసం ఉంటున్న సుమారు 65 కుటుంబాలకు క్రీడా ప్రాంగణం పక్కనే ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారు. వీటిని ఆసరాగా చేసుకుని వ్యాపారం నిర్వహించేందుకు అక్కడ బంకు ఏర్పాటు చేశారు. అభ్యంతరాలు రావడంతో పురపాలక అధికారులు తొలగించినట్లు అద్దంకి మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర గురువారం తెలిపారు. అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతి అద్దంకి సాధించగా రెండో బహుమతి చక్రాయపాలెం అందుకుంది. మూడో స్థానంలో కొమ్మినేని వారిపాలెం నిలవగా విజేతలకు సిఐ సుబ్బరాజు హాజరై బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు జిల్లా బాల భవిత కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి రాజాబాబు సూచించారు. గురువారం ఒంగోలు జీజీహెచ్ లోని కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 25 మంది చిన్నారులకు వీల్ చైర్స్ ను పంపిణీ చేశారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.
అద్దంకిలో మినీ బైపాస్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పట్టణంలోని 3, 4, 5 వార్డుల్లో 1.5 కిలోమీటర్ల పొడవున 15 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే హద్దురాలను ఏర్పాటు చేసి గ్రావెల్స్ పరిచారు. మినీ బైపాస్ నిర్మాణం పూర్తయితే పట్టణంలోని నామ్ రహదారిపై కొంతమేర ట్రాఫిక్ నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.